ఇప్పుడే అందిన అద్భుతమైన వార్త. మన లాస్ ఏంజల్స్ లో అత్యంత సునామీ అయితే రాబోతుంది. ఎవరు అంటే ఎవరు బయటికి రావద్దు, అందరూ ఇంట్లోనే ఉండవలసిందిగా మన లాస్ ఏంజల్స్ ప్రభుత్వం అయితే కోరుకుంటుంది. కాబట్టి ఎవరైతే బయటికి రావద్దండి, ఇది మరీ మరీ చెప్తున్నాం. అరే టీవీ ఆఫ్ అయిపోయింది. అరే ఫ్రాంక్లిన్ మామా, టీవీ అయితే ఆఫ్ అయింది మామా. నువ్వు జనరేటర్ ఏ మామా. టీవీలో నేను వచ్చేసి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా. మనకి లాస్ ఏంజల్స్ లో అత్యంత పెద్ద సునామీ అయితే రాబోతుందంట. అది కూడా 7 days అయితే పడబోతుందంట సునామీ. ఇప్పుడే వచ్చేసి మనకైతే చెప్పారు లాస్ ఏంజల్స్ గవర్నమెంట్, మనమైతే బయటికి వెళ్ళొద్దు మామా. బయటికి వెళ్తే మనం వచ్చేసి సునామీలో కలిసిపోతాం అనుకుంటా. నాకు తెలిసి 7 days వర్షాలు అంటే చాలా ఘోరంగా అయితే ఉంటుంది గైస్. కాబట్టి ప్లీజ్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే కొట్టేసుకొని వీడియోకి అయితే లైక్ అయితే కొట్టేసేయండి. నాకు ఇంకా మా ఫ్రాంక్లిన్ మామకు వచ్చేసి చాలా హ్యాపీగా అయితే ఉంటది మీరు ఈ పని చేస్తే గనా. కాబట్టి ఫటాఫట్ అయితే మీరు వచ్చేసి ఈ పని అయితే కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ అయితే చేసేసారని అనుకున్నా. ఒకవేళ మీకు గన ఫ్రాంక్లిన్ మామ ఇష్టం అయితే ఫ్రాంక్లిన్ అని అయితే కామెంట్ చేయండి. అరే లేవు, అరే ఫ్రాంక్లిన్ మామ లేవు మామ. మన లాస్ ఏంజల్స్ లో చాలా ఎక్కువ వర్షాలు అయితే పడబోతున్నాయంట. అది కూడా 7 days పాటు అయితే పడబోతున్నాయంట. లేవు మామ, మనం వచ్చేసి ఫాస్ట్ గా అయితే వెళ్ళి ఫుడ్ తెచ్చుకుందాం. అరే ఏంట్రా సించాన్ ఆడుస్తానే ఉన్నావు, వర్షం లేదులే. అరే ఈ వర్షం పడుతుందబ్బా. అరే సించాన్ ఒక్క హాఫ్ అన్ అవర్ పడేసి తగ్గిపోతుంది లేరా. అరే నువ్వు వచ్చేసి ఏం భయపడకు, వాళ్ళు వచ్చేసి టీవీలో అలాగే చెప్తారు. నువ్వు భయపడితే కన్నా నువ్వు వచ్చేసి ఇంకా చాలా భయపెడతారు. ఇప్పుడు వచ్చేసి వర్షం లైట్ గానే ఉంది, కానీ మంచు వచ్చేసి చాలా ఎక్కువ ఉంది. మనం ఒకసారి అలా రౌండ్ వెళ్ళేసి వద్దామా, బయటికి వెళ్దాం పదా. ఏం చేస్తావు ఇంట్లో ఎప్పుడు కూర్చొని కార్లో వెళ్దాం రా బయటికి. మనకి ఏమీ కాదు రే. వాళ్ళు వచ్చేసి అలాగే చెప్తారా, మనం బయటికి వెళ్దాం రే. సించాన్ దా, ఫాస్ట్ గా తడిచిపోతావు. పిల్లలు ఇంకా మన సించాన్ ఫ్యాన్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కొట్టుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టేసేయండి. మనం వచ్చేసి మన లాస్ ఏంజల్స్ లో సునామీ పరిస్థితి ఎలాగుందో చూడబోతున్నాం అని వచ్చేసి మన సించాన్ గాడు అయితే చెప్పినాడు. నాకు తెలిసి ఇది వచ్చేసి సునామీ ఉండదు, ఏముండదు. అండ్ ఇంకా కామెంట్ సెక్షన్ లో సించాన్ గాని ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే సించాన్ అని అయితే కామెంట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫటాఫట్ తొందరగా అయితే మనం వచ్చేసి చూద్దాం మన లాస్ ఏంజల్స్ లో ఎట్లుందనేసి అయితే వర్షాలు. నాకు తెలిసి నది దగ్గరికి వెళ్తే మనకు వచ్చేసి అర్థం అయిపోతుంది సునామీ వస్తుందా లేదా అనేసి అయితే. ఎందుకంటే మనకి నదిలో వాటర్ అయితే ఉండవు, మనకి సునామీ వస్తే కన్నా. లేదంటే నదిలో వాటర్ అయితే ఉంటాయి. నాకు తెలిసి అయితే సునామీ రాదనుకుంటున్నా గైస్. ఎందుకంటే మనకు వచ్చేసి మన రోడ్ల మీద కూడా ఎటువంటి వాటర్ అయితే లేదు, లైట్ గానే ఉన్నాయి, మరీ ఎక్కువ అయితే లేదు. చూద్దాం ఎంత మాత్రం వస్తుందో మనకి సునామీ అయితే. కానీ పైన వెదర్ చూసుకుంటే కన్నా చాలా ఘోరంగా అయితే ఉంది గాయస్. సించాన్ గారు చెప్పింది నిజమే అబ్బా గాయస్. మన లాస్ ఏంజల్స్ లోకి మొత్తం నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి గాయస్. మనకు వచ్చేసి 360 degrees అయితే నీళ్ళు అయితే వచ్చేసాయి అబ్బా. మనం ఇప్పుడు ఎట్లా వెళ్ళలేము గాయస్. ఫాస్ట్ గా వచ్చేసి మనం మన ఇంటికన్నా వెళ్ళాలి గాయస్. ఎందుకంటే మన ఇల్లు వచ్చేసి కొండ మీద ఉంది, కొద్దిగా బెటర్ గాయస్. మనకు వచ్చేసి ఫాస్ట్ గా అయితే నేను వచ్చేసి లేట్ చేయకుండా అయితే మన ఇంటికి వెళ్తా గాయస్.